ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన బ్రహ్మసూత్రాల్లో తర్వాత అధికరణంలోకి వెళ్తూ ఉన్నాము. ఆనందమయ అధికరణం అని. ఇందులో కొంతవరకు పోయిన వారం చూసుకుంటూ వెళ్ళాము. అప్పుడేం జరిగిందంటే మన పూర్వ పక్షులు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. జన్మాద్యస్య యతః అని రెండో సూత్రం దగ్గర నుంచి మొదలుపెట్టి శృతత్వాత్ చ అని పైన ఇక్కడ 11వ సూత్రం వరకు మొత్తం ఒక 10 సూత్రాల్లో నువ్వేం చెప్పావు? వేదాంత వాక్యాలన్నీ సర్వజ్ఞుడు, సర్వశక్తి ఈశ్వరుడే జగత్తుకి దాని యొక్క జన్మస్థితి లయలకు కారణమని చెప్పావు. అవన్నీ నువ్వు రకరకాల వేదాంత వాక్యాలను ఉదాహరణలుగా చూపిస్తూ ఇదే విషయాన్ని ప్రతిపాదించావు. న్యాయంగా, హేతుబద్ధంగా అది నిరూపించావు. ఆ తర్వాత మళ్ళీ ఈ శృతత్వాత్ అన్న 11వ సూత్రం కన్నా ముందు ఒక సూత్రము 10వ సూత్రము గతి సామాన్యాత్ అని, ఆ గతి సామాన్యం అన్న సూత్రంలో వేదాంత వాక్యాల్లో అన్నింట్లో అచేతనమైన ప్రధానము ఈ సృష్టి స్థితి లయలకు కారణం కాదు, చేతనమే సృష్టి స్థితి లయలకు కారణము అని వాదించావు. అది కూడా నువ్వు చేసిన వ్యాఖ్య సహేతుకంగా ఉన్నది, మేము అంగీకరించాము. అత పరస్య గ్రంథస్య కిముత్థానమితి. ఇంక తర్వాత మళ్ళీ మొత్తం చెప్పదలుచుకున్నదంతా చెప్పిన తర్వాత ఇంక చెప్పడానికి ఏం మిగిలింది? మళ్ళీ ఇంకా ఇంత గ్రంథం రాసావు అని మన పూర్వపక్షి అడిగితే మన సిద్ధాంతి ఏం చెప్తున్నారంటే, ఉచిత చెప్తాను బట్ ద్విరూపం హి బ్రహ్మ అవగమ్యతే. బ్రహ్మకు 2 రూపాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది మనకు. ఒకటేమో నామరూప వికారాలతో, ఆ భేదాలతో, ఉపాధులతో సోపాధికంగా సాకారంగా ఉన్న ఒక రూపము, దానికి విపరీతంగా సర్వ ఉపాధులను వివర్జించిన, సర్వోపాధి వినిర్ముక్తమైన, నిరుపాధికమైన, నిరాకారమైన ఇంకొక బ్రహ్మ గురించి, రెండింటి గురించి మన వేదం చెప్తూ ఉంటుంది. మన వేదం చెప్తూ ఉన్న విషయాల్ని వేదాంత వాక్యాలు చదువుకుంటే 2 బ్రహ్మలున్నాయా అని కన్ఫ్యూజన్ వస్తుంది మనకి. అందుకనే నిన్న మనము కూర్చొని అదే పనిగా వ్యాస భాగవతంలో ఏ బ్రహ్మ, ఏ బ్రహ్మ, ఈ బ్రహ్మన, ఆ బ్రహ్మన, ఏ పరము, ఈ పరమ, పరాత్ పరమ, ఏ పరమేష్ఠి, మనము చూసుకుంటూ ఉన్న ఈ సోపాధికమైన సాకారమైన పరమేష్ఠ లేదా నిరుపాధికమైన నిరాకారమైన పరమేష్ఠ ఏంటి అని మనం చాలా చూసుకోవాల్సి వచ్చింది. దాన్ని తెలుసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే పరమాత్మ, పరమేష్ఠి, బ్రహ్మ అని ఈ మాటలు వాడితే ఆ కాంటెక్స్ట్‌ని బట్టి ఎవరు అని మనము గుర్తించాల్సి వస్తుంది తప్ప చాలా కష్టమైతుంది. వేదాంత వాక్యాల్లో చెప్తున్న దాన్ని బట్టే పురాణాలు గూడా చెప్తూ ఉంటాయి. పురాణ ఇతిహాసాల్లో ఏ బ్రహ్మ గురించి చెప్తున్నారు, ఏ పరమాత్మ గురించి చెప్తున్నారు అని తెలుసుకోవడం వెంటనే ఐడెంటిఫై చేయడం కష్టము. ఇప్పుడు మరి దాని గురించి డిస్కస్ చేయొద్దా? దాని గురించి అర్థం చేసుకోవద్దు? అందుకని మరి మళ్ళీ ఇంకా కొంచెం చెప్పుకోవాల్సొస్తుంది ఈ గ్రంథంలో మనకు. ఏం చెప్తుంది బృహదారణ్యకోపనిషత్తు? యత్ర హి ద్వైతమివ భవతి తద్ ఇతరః ఇతరం పశ్యతి. యత్ర తు అస్య సర్వం ఆత్మైవ అభూత్ తత్ కేనకం పశ్యేత్. ద్వైతంలాగా కనిపిస్తే ఒకదాన్నొకటి చూసుకుంటూ ఉండొచ్చు. ఉన్నదంతా ఒకటే ఆత్మస్వరూపమైతే, స్వస్వరూపమైతే దేంతో ఏంటి చూసేది? అని ఇట్లా ఉంటే, అట్లా ఉంటే అని రెండున్నట్టుగా అనిపిస్తాయి ఆ వాక్యాలు చూస్తుంటే. లేదా యత్ర నాణ్యత్ పశ్యతి, నాణ్యత్ శృణోతి, నాణ్యత్ విజానాతి సహ భూమా. అథ యత్ర అన్యత్ పశ్యతి, అన్యత్ శృణోతి, అన్యత్ విజానాతి తత్ అల్పం. యః వై భూమా తత్ అమృతం. అథ యత్ అల్పం తత్ మర్త్యం అని చాందోగ్యోపనిషత్తు ఏం చెప్తుంది?
ఎక్కడైతే వేరేగా ఒకటున్నదని దాన్ని చూడడం, వేరేగా ఒకటున్నదని దాన్ని వినడం, వేరేదేదో ఉన్నదని తెలుసుకోవడం అని ఈ రకంగా లేకపోతే అది భూమం. బృహత్తయి ఉన్నదది. అయితే ఎక్కడైతే వేరేది ఉన్నది అని చూడడం, వినడం, తెలుసుకోవడం అట్లాంటివి ఉన్నాయో అది అల్పమైపోతుంది. లిమిట్ అయిపోతుంది. వేరేదొకటున్నది నేను చూస్తాను, వింటాను, తెలుసుకుంటాను అన్నానంటే నేను అల్పమైపోతాను. అది వేరు అయిపోతుంది. ముక్కలు చెక్కలైపోతుంది. తగ్గిపోతుంది. అట్లా కాకుండా అసలు వేరేగా ఉంటే గదా! చూడ్డానికి, వినడానికి, తెలుసుకోవడానికి ఉన్నదంతా ఒకటే అనుకున్నప్పుడు అఖండంగా ఉంటే అది భూమమై ఉంటుంది. భూమమై ఉంటే అది అమృతమయమై ఉంటుంది. దానికి మృతత్వం ఉండదు. అల్పమైపోతే మాత్రం మర్త్యమైపోతుంది. మృతత్వంతో ఉంటుంది అని చాందోగ్యోపనిషత్తు చెప్పింది. అట్లానే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా అభివదన్యదాస్తే అని తైత్తిరీయ ఆరణ్యకంలో ఏమున్నదంటే, అధీరుడున్నాడు ప్రజ్ఞానం బ్రహ్మ అని, ప్రజ్ఞాన ఘనము. సర్వరూపాలను ముందు ఆలోచించుకుంటేనే గదా! ముందు మనసులో ఊహిస్తేనే తర్వాత అవి తయారవుతాయి. వాటినట్లా తయారు చేసి ముందు విచిత్తి ఆలోచించుకుని దాని తర్వాత కృత్వా తయారు చేసి వాటికి పేర్లన్నీ బెట్టి వాటిని పెట్టుకుని వాటితో ఏవో కర్మలన్నీ చేస్తూ, పిలుస్తూ, తెలుసుకుంటూ, వింటూ, చూస్తూ, అర్థం చేసుకుంటూ అవన్నీ జరుగుతున్నాయని చెప్తే మనకేమనిపిస్తుంది? ఓహో! ఉన్నాయా ఇట్లా అని అనిపిస్తాయి. వేరేగా ఉంటే ఇట్లా ఉంటుంది. వేరేగా లేకపోతే ఇట్లా ఉంటుంది. వేరేగా ఉన్నది అని చూస్తే అల్పమైపోతుంది. దానికి మృతత్వం ఉంటుంది. వేరేగా ఏమీ లేదనుకుంటే భూమమవుతుంది. అది అమృతమవుతుందంటే అమృతమని, మృతత్వమని ఉన్నాయా అక్కడ? సర్వరూపాలను తయారు చేసి అంటే మళ్ళీ రెండోవి వేరేవి 3, 4, 36 ఉన్నాయా అక్కడ? నిష్కళం నిష్క్రియం శాంతం నిరవధ్యం నిరంజనం అమృతస్య పరం సేతున్ దగ్ధయింతనమివ అనలం అని శ్వేతాశ్వతరోపనిషత్తు ఏం చెప్తున్నది? నిష్కళమైన అంటే భాగాలేమీ లేని, నిష్క్రియం కర్మలేమీ లేని, శాంతం అన్నీ ఉపశమించి ఉన్న, నిరవధ్యం కానీ చెప్పడానికి అవకాశం లేని, నిరంజనం దేనికి తగులుకోని, మళ్ళీ నిరవధ్యం అంటే నిష్కళంకం. రెండోది ఉంటేనే గదా ఇంప్యూర్‌గా ఉండడం. నిరవధ్యం అన్నప్పుడు 2 అర్థాలుంటాయి. నేను ప్రతిసారి ఎక్కడెక్కడొచ్చినా సరే, వేదోపనిషత్తుల్లో బ్రహ్మసూత్రాల్లో అయినా సరే, లేదా పురాణ ఇతిహాసాల్లో అయినా సరే, నిరవధ్యం అన్నప్పుడల్లా అనవద్యమన్నా, నిరవధ్యమన్నా 2 అర్థాలు చెప్తూనే ఉంటాను. నిరవధ్యం అంటే ఏ కళంకము లేనిది. లేదా అవధ్యము అంటే ఏ కళంకము లేకుండా ఉన్న మనుషులు గాని, వస్తువులు గాని ఏదైనా సరే అని అదొక అర్థమున్నది. పరాత్మతత్వం గురించి నిరవధ్యం అన్నప్పుడు నిష్కళంకమై ఉండడం అంటే వేరే ఒకటి ఏదైనా ఉంటే అది ఇందులో కలిస్తే ఇంప్యూర్‌గా ఉంటుంది అని చెప్పుకోవడం. అట్లాంటివేవి లేవు. రెండోది లేదు కాబట్టి ఇంప్యూరిటీ లేదు. ఇంకొకటి వద్ అన్న రూట్ తోటి తయారైనప్పుడు నిర్వధ్యం అన్నది వాదనము అంటే చెప్పడానికి వీల్లేదు. దాని గురించి మనము వాక్కులతో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వీల్లేనిది అని అర్థము. ఆ రకంగా నిరవధ్యం నిరంజనమై ఉన్నదొకటున్నది. ఆ అమృతము దాని యొక్క పరమ సేతువు దగ్ధ ఇంధనమివ అనలం. అది ఇంధనం ఒక కర్ర ఉన్నదనుకోండి. అది మొత్తము కాలిపోయిందనుకోండి. కాలిన తర్వాత అగ్ని ఏం చేస్తుంది? ఇంకేం చేయదు. అది ఊరికే ఉంటుందంతే. అంతకన్నా ముందు ఆ అగ్ని ఆ ఇంధనాన్ని ఆ కర్రను కాలుస్తూ ఉంటుంది. కర్ర మొత్తం కాలిపోయిన తర్వాత ఇంక చేసేదేమీ లేదు గదా! ఊరికనే ఉంటుంది. అట్లా కర్మలేమీ లేకుండా ఊరికనే ఉన్న నిష్క్రియమైనదేదున్నదో, ఇంక అప్పుడు ఒకవేళ అనలం ఉన్నదనుకోండి, ఒక కర్ర ఉన్నది. ఆ కర్ర ఉన్నంత వరకు ఆ అగ్ని దాన్ని కాలుస్తూనే ఉంటుంది. అప్పుడది రకరకాల కళలతో ఉంటుంది. భాగాలుగా ఉంటుంది. కర్రకు అన్ని వైపుల నుంచి కాలుస్తూ వేరు వేరు రూపాలుగా ఉంటుందది. అది ఆ పనితో ఉంటుంది. కాల్చడం అన్న పనితో ఉంటుంది. అది అశాంతిగా ఉంటుంది. అది భగభగ రగులుతూ ఉంటుంది పనులు చేస్తూ. నిరవధ్యం. అది అవధ్యం. అది ఈ కర్రతోటి కలిసి, గాలితో కలిసి, పొగతో కలిసి రకరకాలుగా ఉంటుంది. కర్రకు తగులుకుని ఉంటుంది. అయితే ఒకవేళ ఆ ఇంధనము ఆ కర్ర మొత్తమే దగ్ధమైపోయిన తర్వాత, ఇంకా అగ్ని ఎట్లా ఉంటుంది? చల్లారిపోయి ఉంటుంది. నిష్కళం. ఇంక దానికి భాగాలేమీ లేవు. నిష్క్రియం. దానికి కాల్చడం అన్న పని లేదు.
శాంతం ఇంక దానికి కదిలేందుకు అవసరం గూడా లేదు. ఊరికనే ఉంటుంది. నిరవధ్యం అది మళ్ళీ కర్రకు తగులుకోనో, గాలితోటో, ఏదో పొగతోటో వాటితోటి ఉండవలసిన అవసరం లేదు. అసలు కర్ర మొదలైన వాటికి తగులుకోదు. పొగ వంటి దాంతో కళంకం ఉండదు. కదులుతూ ఉండే పని లేదు శాంతమై ఉంటుంది. కాల్చడం అన్న కర్మ లేదు నిష్క్రియమై ఉంటుంది. దాంట్లో మళ్ళీ ఇటు సైడ్ కాల్చడం, అటు సైడ్ కాల్చడం, ఇంకా కొంచెం ఇక్కడ, అక్కడ అని దానికేమి కళలేమి ఉండవు. అదసలు నిరాకారమై ఉంటుందసలు మొత్తము కర్ర దగ్ధమైపోయిన తర్వాత అగ్ని కనపడను గూడా కనపడదు. ఉంటుంది లేకుండా పోతుందా? అగ్ని మొత్తం అంతటా ఉంటుంది. అది ఉపాధిని బట్టి వ్యక్తమవుతూ ఉంటుంది. కాగితాన్ని కాలుస్తున్నప్పుడో, కర్రను కాలుస్తున్నప్పుడో, ఏదైనా ఒక పదార్థాన్ని అది కాలుస్తూ ఉన్నప్పుడు అది వ్యక్తమై కనిపిస్తుంది. లేకపోయినా గూడా అది అంతటా ఉంటుంది. కానీ నిరాకారంగా, అవ్యక్తంగా ఊరికనే ఉంటుంది. ఆ రకంగా ఉన్నది ఒక తత్వం ఉన్నది అంతటా ఉన్న ఆత్మతత్వము ఏదైనా ఒక రూపంలో నుంచి, ఉపాధిలో నుంచి బయటపడ్డదంటే వ్యక్తమై, అప్పుడది భాగాలతో ఉంటుంది. ఏవో పనులు చేస్తున్నట్టుంటుంది. అది కదులుతున్నట్టుంటుంది. అది వేరే వాటితో కూడి కళంకాలతో ఉన్నట్టుంటుంది. అది వాటితో కూడి ఉండడం చేత తగులుకుని ఉన్నట్టుంటుంది. అయితే అంత మాత్రాన నిజంగా ఇవన్నీ దాని లక్షణాలు గాదు. అది అసలు కర్మలు చేయవలసిన పనేం లేకుండా అదేం పని లేకుండా కూర్చున్నప్పుడు అది నిష్కళం. దానికసలు భాగాలు లేవు. అసలు శరీరమే లేదు. అది నిష్క్రియం. దానికి కర్మలేమీ లేవు. అది శాంతమై, నిరవధ్యమై, నిరంజనమై ఉంటుంది. అదోటున్నది అని చెప్తే, దగ్ధ ఇంధనం ఇవ అనలం అన్నప్పుడు, ఒకవేళ ఆ ఇంధనము దగ్ధం అవ్వకపోతే అనలము అని 2 రకాల అగ్నులుంటాయి. కర్రను కాలుస్తూ ఉన్న సమయంలో కర్ర ఇంకా ఉన్నది. దాన్ని కాలుస్తూ ఉన్న సమయంలో అగ్ని. కర్ర పూర్తిగా దగ్ధమైపోయినాక, దహించుకుని పోయినాక అగ్ని అని 2 రకాల అగ్నులు సాకారాగ్ని, నిరాకారాగ్ని అని 2 అగ్నులున్నాయా? ఉన్నది ఒకటే. అయితే కానీ ఈ రకంగా దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే 2 అగ్నులున్నాయిలాగా 2 బ్రహ్మలున్నాయి అని అనిపిస్తుంది. పైగా నేతి నేతి అంటే ఇది గాదు, ఇది గాదంటే ఇంకోటి ఉంటే గదా! ఇది కాదని చెప్పడం కోసమో అని బృహదారణ్యకం చెప్పింది గూడా మనకు అనుమానం రకరకాల అనుమానాలని లేవదీస్తుంది. అట్లనే అస్థూలం అననుహు అన్నప్పుడు స్థూలం గాదు, అణువు గాదు అంటే స్థూలంగా ఉండడం, అణువుగా ఉండడం అన్నవి కూడా ఉంటాయా వేరుగా? న్యూనం అన్యత్ స్థానం సంపూర్ణమన్యతితి చ ఏవం సహస్రశః విద్యావిద్యవిషయభేదేన బ్రహ్మణః ద్విరూపతాన్ దర్శయంతి వాక్యాని. ఒక చోట న్యూనంగా ఉండడం, ఒక చోట సంపూర్ణంగా ఉండడం, అట్లాంటి స్థానాలు రకరకాలుగా ఉండడం అని గూడా ఏవో వేదాంత వాక్యాలున్నాయి. విద్య, అవిద్య విషయ భేదము. కొన్నేమో విద్యా విషయంగా బ్రహ్మను చెప్తూ ఉంటే, కొన్నేమో అవిద్యా విషయంగా బ్రహ్మను చెప్తూ ఉంటాయి. ఈ రకంగా బ్రహ్మను విద్యా విషయంగా, అవిద్యా విషయంగా ఆ భేదాలతో చూపిస్తూ 2 రూపాలుగా ఉన్నట్టు అవేదాంత వాక్యాలు మనకు చెప్తూ ఉంటాయి. ఇప్పుడు మనము దీన్ని క్లారిఫై చేసుకోవాలి. 2 విధాలుగా చేసుకోవాలి. ఒకటి స్టెప్ 1 ఏ కాంటెక్స్ట్‌లో ఏ బ్రహ్మ గురించి చెప్తున్నది మన వేదము, ఆ వేదాంత వాక్యాలు ఏ బ్రహ్మ గురించి మాట్లాడుతున్నాయి. ఆత్మ అన్నప్పుడు ఏ ఆత్మ గురించి మాట్లాడుతున్నాయి. స్టెప్ 2 ఉన్నదంతా ఒకటే ఆత్మ అయితే 2గా ఎందుకు కనిపిస్తున్నది అని దాన్ని గూడా మనము సమన్వయం చేసుకోవలసి ఉంటుంది. ఈ 2 విషయాలు మనం డిస్కస్ చేయాలి మరి. దాన్ని అర్థం చేసుకోవాలి గదా! అందుకని ఇదంతా చెప్పుకోవాల్సి వస్తున్నది అని మన సిద్ధాంతి చెప్తూ వస్తూ ఉన్నారు. తత్ర అవిద్యావస్థాయాం బ్రహ్మణః ఉపాస్య ఉపాసకాది లక్షణః సర్వః వ్యవహారః. ఇందులో ఈ రకరకాల వేదాంత వాక్యాల్లో అవిద్యా అవస్థల్లో బ్రహ్మ యొక్క ఉపాస్యము, ఉపాసకుడు మొదలైన లక్షణాలతో ఉండి రకరకాల వ్యవహారాలు, సర్వ వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. బ్రహ్మను ఉపాస్య వస్తువుగా చెప్తూ, ఉపాసకుడున్నాడు. ఈ ఉపాస్య వస్తువైన బ్రహ్మని ఉపాసిస్తూ ఉంటే, దానివల్ల ఏదో ఫలితం కలుగుతూ ఉంది అని ఆ వ్యవహారాలన్నీ ఉంటాయి. లోక వ్యవహారాలు. ఇహపరాలు సాధించుకోవాలన్న వ్యవహారాలన్నిటిని చూపిస్తూ ఉంటారు. తత్ర ఇంద్రో
ఆ ఉపాస్య, ఉపాసకుడి కూడా పోనీ ఒక రకంగా ఉండవు. కనీసం 3 రకాలుగా ఉంటాయి. కానిచిత్ బ్రహ్మణః ఉపాసనాని అభ్యుదయార్థాని, కానిచిత్ క్రమముక్త్యర్థాని, కానిచిత్ కర్మ సమృద్ధ్యర్థాని అని ఉంటాయి. ఇప్పుడు వేరేగా ఉన్నది ఆ బ్రహ్మము అనుకున్నప్పుడు అది ఉపాస్య బ్రహ్మము. దాన్ని మనం ఉపాసించాలి. నేను ఉపాసకుడిని. అది నాకు ఉపాస్యము. నేను ఉపాసించవలసినది అని చూసుకున్నానంటే మాత్రము, అందులో మళ్ళీ 3 రకాల ఉపాసనలుంటాయి. అదే బ్రహ్మ పదార్థము 3 రకాల ఉపాస్య వస్తువుగా కనిపిస్తుంటుంది. కానిచిత్ ఒక్కొక్క చోట ఆ బ్రహ్మను ఉపాసిస్తే మనకేమి లాభము? ఇహంలో అభ్యుదయం కలుగుతుంది అని ఆ అర్థం కోసం, ఆ ప్రయోజనం కోసం. కానిచిత్ ఒక్కొక్క చోట క్రమముక్త్యర్థాన్ని బ్రహ్మను కొన్ని కొన్ని రూపాలుగా ఉపాసిస్తే క్రమముక్తి కలుగుతుంది. కానిచిత్ కొన్ని కొన్ని చోట్ల బ్రహ్మని ఈ విధంగా నువ్వు ఉపాసన చేశావంటే కర్మ సమృద్ధి కలుగుతుంది అని అట్లనే చెప్తూ ఉంటాయి మన వేదాంత వాక్యాలు. నువ్వు బ్రహ్మని ఈ విధంగా ఉపాసన చేశావనుకో, నీకు ఇహంలో ఎంతో అభ్యుదయం కలుగుతుంది. నీకు ప్రమోషన్స్ ఒస్తాయి. నీకు పుత్ర పౌత్రులు కలుగుతారు. నీకు ధనధాన్య అభివృద్ధి కలుగుతుంది. నీకు అవి జరుగుతాయి, ఇవి జరుగుతాయని ఇహంలో జరిగే అభ్యుదయాలన్నింటి గురించి చెప్తారు. కొన్ని కొన్ని చోట్ల నువ్వు బ్రహ్మని ఈ విధంగా ఉపాసన చేశావంటే అని బ్రహ్మని ఏ విధంగా ఉపాసన చేయాలి? ఆ రూపం ఎట్లా ఉంటుంది? దాని మూర్తి ఎట్లా ఉంటుంది? దాని గుణాలెట్లా ఉంటాయి? లక్షణాలెట్లా ఉంటాయి? అని మొత్తం అంతా ఆ ధ్యాన శ్లోకాల్లో, ధ్యాన మంత్రాల్లో చెప్పి ఆ రకంగా చేశావనుకో, అప్పుడు దాంతో ఆ విధంగా నువ్వు చేసిన ఉపాసనతో నీకు క్రమంగా ముక్తి లభిస్తుంది అని చెప్తాయి కొన్ని వేదాంత వాక్యాలు. కొన్ని కొన్ని చోట్ల నువ్వు ఇదిగో బ్రహ్మను ఆ పరమాత్మను ఈ విధంగా, ఈ రూపంలో, ఈ గుణాలతో, ఈ విధంగా నువ్వు ఉపాసన చేశావంటే, అప్పుడు నీకు సమృద్ధిగా నీ కర్మ గొప్పగా వృద్ధి చెందుతుంది. అది మధ్యలోనే అర్ధాంతరంగా ఆగిపోకుండా చివరి దాకా వెళ్తుంది అని కర్మ వృద్ధి కోసం కొన్ని ఆ ప్రయోజనం కోసం చెప్పే వేదాంత వాక్యాలుంటాయి. ఇవన్నీ వేరు వేరు ఉపాసనా పద్ధతులు మన వేదాల్లోనే ఉంటాయి. ఇప్పుడు వీటిని మళ్ళీ మనం కావాలంటే ఇదేమో ఉపాసన అనుకుందాము. ఇదేమో ఏదో ధర్మం అనుకుందాము. ఇదేమో కర్మ అనుకుందాము. ఉపాసనలు, ధర్మాలు, కర్మలు అని రకరకాలుగా చేస్తూ ఉంటాం. ఇది నా ధర్మం అనుకోని చేసేవి ఇహపరాలు సాధించుకుంటామని. కొన్నేమో లేతే ఇక్కడ బాగుంటాయని ఏంటేంటో చేస్తూ ఉంటాం. అట్లా చేయడానికి వీలుగా వేదాంత వాక్యాలన్నీ ఉంటాయి మళ్ళీ. కాబట్టి ఇందులో ఉపాస్య బ్రహ్మం గురించి చెప్తున్న దాంట్లో కూడా మళ్ళీ సాకారంగా, సోపాధికంగా ఉన్న ఉపాస్య బ్రహ్మను కూడా మళ్ళీ వేరు వేరుగా చూపిస్తూ ఉంటుంది మన వేదము. కొన్నింట్లో ఓంకారాన్ని నువ్వు ఉపాసన చేశావంటే అని చెప్తూ ఉంటుంది. ఓంకారాన్ని నువ్వు ఈ విధంగా భావన చేసి, నువ్వు ఈ విధంగా ఉపాసన చేస్తే నీకు ఫలానివి వస్తాయని చెప్తూ ఉంటుంది. లేదా నువ్వు అదిగో ఆదిత్యుడిని పరబ్రహ్మంగా భావిస్తూ ఉపాసన చేశావంటే నీకేంటో వస్తాయని అట్లా చెప్తూ ఉంటుందది. ఏ విధంగా పరబ్రహ్మని భావించాలి? ఏ ఆకారంతో చూడాలి? ఏ రూపంతో? ఏ గుణాలతో? ఏ విధంగా అని. తేషాం గుణ విశేష ఉపాధి భేదేన భేదః. వాటిలో మళ్ళీ గుణాలుంటాయి. మనం ఏ ఏ ఉపాస్య బ్రహ్మను చూసుకుంటున్నామో, ఆ ఉపాస్య బ్రహ్మకు కొన్ని గుణాలుంటాయి. 4 చేతులు లేదా 10 చేతులు, లేదా సింహం వంటి ముఖము, వరాహం వంటి ముఖము, లేదా అదిగో సూర్యుడు, వాయుదేవుడు, లేదా ఇంద్రుడు అని ఈ రకంగా ఏవేవో రూపాలతో, గుణాలతో, ఆ విశేషాలతో, ఉపాధి భేదాలతో ఉంటాయి. ఇప్పుడు ఈ రూపాలు, ఉపాధి భేదాలు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవి 4 చేతులు, 2 చేతులు అని అట్లాంటివన్నీ. గుణభేదాలు తపింపచేస్తూ ఉన్న ఆదిత్యుడు అన్నప్పుడు ఆ తపింపచేయడం అన్న గుణము. ఈ రకంగా గుణ విశేషాల్లో, ఉపాధి భేదాల్లో ఉన్న భేదాలన్నింటి వల్ల ఆ ఉపాస్య వస్తువు కూడా మారిపోతూ ఉంటుంది. కాక మళ్ళీ ఉపాసకుడు, ఉపాస్యమే గాదు ఉపాసన గూడా ఉంది గదా! ఉపాసకుడున్నాడు.
వాళ్ళలో గూడా భేదాలుంటాయి. ఎవరెవరు ఉపాసన చేసుకుంటున్నారో వాళ్ళలో గూడా వాళ్ళ గుణాన్ని బట్టి భేదాలుంటాయి. వాళ్ళ ఉపాధులను బట్టి గూడా మళ్ళీ భేదాలుంటాయి. ఇన్ని ఉంటాయి. ఉపాసనలో గూడా ఉపాస్య, ఉపాసక భేదాలు రెండే గాదు. వాటిలో కూడా మళ్ళీ గుణ, ఉపాధి భేదాలుంటాయి. రకరకాల తారతమ్యాలుంటాయి. ఏకః ఏవ తు పరమాత్మా ఈశ్వరः తైః తైః గుణవిశేషైః విశిష్టः ఉపాస్యः యద్యపి భవతి తథాపి యథా గుణోపాసనం ఏవ ఫలాని భిద్యంతే. ఏకః ఏవ తు పాపం పరమాత్మ. ఆ ఈశ్వరుడు ఒక్కడు. అయితే తైః తైః గుణ విశేషైః ఆయా గుణాల్లో భేదాల్ని బట్టి విశిష్టః వేరు వేరుగా ఉపాసించబడుతూ ఉంటాడు. ఎట్లా ఉపాసించబడతాడో అట్లానే జరుగుతూ ఉంటుందక్కడ. యద్భావం తద్భవతి. యథా గుణోపాసనం ఏవ ఫలాని భిద్యంతే. ఎటువంటి రూపాలతో, ఎటువంటి గుణాలతో, ఎటువంటి ఉపాసన చేస్తే ఆ ఉపాస్య వస్తువును అటువంటి ఫలితాలే కలుగుతూ ఉంటాయి. నువ్వు ఇదిగో ఆ ఉపాస్య బ్రహ్మ ఆంజనేయ స్వామిని నువ్వు ఉపాసన చేశావంటే నీకు గొప్ప బలం కలుగుతుంది అని అట్లాంటివేవైనా చెప్తారు. లేదా పలాని రూపంతో నువ్వు ఉపాసన చేశావనుకో, నీకు శత్రువులను జయించే బలం కలుగుతుంది అని అట్లా చెప్తారు. ఏ గుణంతో ఉన్న ఉపాస్య వస్తువును నువ్వు ఉపాసన చేస్తావో, దానికి తగిన ఫలితాలు మళ్ళీ వేరు వేరుగా కలుగుతూ ఉంటాయి. తం తథా యథా ఉపాసతే తదేవ భవతి ఇతి శృతేః. మళ్ళీ వేదమే దాన్ని ఆ ఉపాస్య వస్తువును ఎవరైతే యథా యథా ఉపాసతే ఏ విధంగా ఉపాసిస్తూ ఉంటారో తదేవ భవతి అదే అవుతూ ఉంటాడు వాడు. ఎవరిని ఉపాసిస్తే అదే అవుతూ ఉంటాం మనము. రామచంద్రమూర్తిని ఉపాసించామంటే రామచంద్రమూర్తి యొక్క గుణాలు మనలో పెరుగుతూ ఉంటాయి అని శృతి కూడా చెప్తూ ఉంటుంది. ఫలితాలు గూడా వేరు వేరుగా ఉంటాయి. యథా క్రతుః అస్మిన్ లోకే పురుషः భవతి తథా ఇతి అతః ప్రేత్య భవతి. యథా క్రతుః అస్మిన్ లోకే ఈ లోకంలో మనిషి పురుషుడు ఏ క్రతుః ఏ సంకల్పంతోటి ఏ కర్మలు చేస్తాడో తథా అట్లానే వాడు ఇతః ప్రేత్య ఇక్కడి నుంచి వాడు బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత పరంలో గూడా అవే కలుగుతాయి. ఇక్కడ వాడు ఏ సంకల్పాలతో ఏ కర్మల్ని ఏ విధంగా ఉపాసనల్ని చేశాడో వాడికి అటువంటి ఫలితాలే ఇక్కడ కలుగుతాయి. తర్వాత వాడు వెళ్ళిపోయిన తర్వాత గూడా కలుగుతాయని చెప్తూ ఉంటుంది మన చాందోగ్యోపనిషత్తు. వీటన్నింటి గురించి మళ్ళీ మనకు తర్వాత వచ్చే అధ్యాయాల్లో, అధికరణాల్లో ఇంకా ఎక్కువగా తరచి తరచి చూస్తూ ఎగ్జాంపుల్స్‌తో సహా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను చెప్తున్నది ఆంజనేయ స్వామి, రామచంద్రమూర్తి అని, ఆదిత్యుడు అని, వాయుదేవుడు అని ఇటువంటివన్నీ మనం ఇప్పుడు జనరల్‌గా అసలు కాంటెక్స్ట్ అర్థం చేసుకోవడం కోసం చెప్పుకుంటున్న ఎగ్జాంపుల్స్. కానీ యాక్చువల్‌గా వేదంలో ఎక్కడెక్కడ ఆ ఓంకారాన్నో, ఆదిత్యుడినో ఇంక ఏ రూపాల్లో ఏ విధంగా ఉపాసన చేయాలో అవన్నీ చూపిస్తూ ఉంటారు. చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఇక్కడ కొంత అర్థం చేసుకుందాం. స్మృతేహెచ్చ మన పురాణాల్లో కూడా ఏం చెప్తారు మన గీతా శాస్త్రంలో యం యం వాపి స్మరన్ భావం త్యజంతి అంతే కళేవరం తం తం ఏవ ఏతి కౌంతేయ సదా తద్భావ భావితః. వాడెవడైనా సరే అంతే వాడికి వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు వాడి కాలం అంతమైపోయినప్పుడు జన్మాంత సమయంలో యం భావం స్మరన్ ఏ రూపాలను భావాలను స్మరిస్తూ ఏవి సంకల్పిస్తూ వాడు ఆ కళేవరాన్ని శరీరాన్ని త్యజతి వదిలిపెడతాడో తం తం ఏవ అవే మళ్ళీ అవే భావాల్ని భావించిన వాడు అవే రూపాలతో అవే జన్మల్ని ఎప్పుడు పొందుతూ ఉంటాడు కౌంతేయ అర్జున అని భగవంతుడు కూడా చెప్పారు మన భగవద్గీతలో. యద్యపి ఏకః ఆత్మ సర్వభూతేషు స్థావర జంగమేషు గూఢః తథాపి చిత్తోపాధి విశేష తారతమ్యాత్ ఆత్మనః కూటస్థ నిత్యస్య ఏకరూపస్యాపి ఉత్తరోత్తరం ఆవిష్కృతస్య తారతమ్యం ఐశ్వర్య శక్తి విశేషైః శ్రూయతే.
ఏదైతే ఆత్మ సర్వభూతాల్లో స్థావర జంగమేషు చరాచర ప్రాణులన్నింటిలో ఆ ఆత్మ గూఢః అన్నింట్లో ఒకేలాగా కూటస్థంగా నిగూఢమై ఉన్నా గూడా తథాపి చిత్తోపాధి విశేష తారతమ్యాత్ వాళ్ళ చిత్తాలను, బుద్ధులను బట్టి, వాళ్ళ ఉపాధులను బట్టి ఆ భేదాల వల్ల, విశేషాల వల్ల తారతమ్యాలుంటాయి. దానివల్ల ఆత్మనః కూటస్థ నిత్యస్య ఏకరూపస్య ఆత్మ కూటస్థము, నిశ్చలము, స్థిరము, అది నిత్యము, అది ఏకరూపము. దానికి రకరకాల రూపాలు లేవు. ఇప్పుడు చెప్పుకున్నట్టు ఈ బ్రహ్మణ, ఆ బ్రహ్మణ అని సగుణ సాకారంగా, నిర్గుణ నిరాకారంగా, సోపాధికంగా, నిరుపాధికంగా ఇన్ని రకాలుగా ఉండవు. ఉన్నదొకటే. అయినా కూడా ఈ చిత్తోపాధి విశేషాల వల్ల ఆ స్థావర జంగమాలు సర్వభూతాల్లో చిత్తాలుంటాయి. ఆ ఉపాధి భేదాలుంటాయి. వాటి బుద్ధుల వల్ల, అందులోని తారతమ్యాల వల్ల, ఆ బుద్ధులు ఎక్కువ తక్కువలు చూస్తూ ఉండడం వల్ల, దాన్ని బట్టి ఒక్కటే అయిన ఆ పరమాత్మ ఉత్తరోత్తరం ఆవిష్కృతస్య తర్వాత తర్వాత కలుగుతూ ఉండగా, మార్పులు చెందుతూ ఉంటే బుద్ధిని బట్టి మార్పులు చెందుతూ ఉండి, వికారాలు పొందుతూ ఉండి, రూపాలు పుచ్చుకుంటూ ఉన్న పరమాత్మ తారతమ్యాలతోటే ఐశ్వర్య శక్తి విశేషైః ఐశ్వర్యాలు, శక్తి కూడా ఎక్కువ-తక్కువలతోటే ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంటుంది. స్థావర జంగమాలన్నిట్లో స్థావరాలు పక్కన పెడదాం. జంగమం చూద్దాం. జంగమాలున్నాయి. జంగమాలంటే కదిలేవి. జంతువులు, మనుషులు ఇట్లాంటివన్నీ. అందులో గూడా జంతువుల్ని పక్కన పెడదాం. మనుషుల్నే చూద్దాము. మనుషులున్నారు. మనుషులందరిలో టెక్నికలీ ఆత్మ అందరు మనుషుల్లో సమానంగా పరుచుకుని ఉన్నది. అయితే ఆ మనుషుల యొక్క ఉపాధి ఉంటుంది. అందులో వాడి చిత్తం ఉంటుంది. వాడి బుద్ధి ఉంటుంది. వాడి బుద్ధిలో ఎక్కువ తక్కువలు చూస్తూ ఉంటాడు. భేద బుద్ధితోటి ఉన్నవాడు ఎక్కువ తక్కువలు, తరతమ భేదాలు చూస్తూ ఉంటాడు. ఈ తారతమ్యాల వల్ల ఏమవుతుంది? అంతటా మనందరిలో వ్యాపించి ఉన్న ఆత్మ ఎక్కువలు తక్కువలు లేకుండా సమంగా ఉన్న, ఏకమై ఉన్న, నిత్యమై ఉన్న ఆత్మ ఒక్కటే ఉన్నది. దానికి ఎక్కువ తక్కువలు లేవు. నాలో, మీలో, అందరిలో ఒక్కటే ఆత్మ ఒకేలాగా సమంగా పరుచుకుని ఉన్నది. దానికి తేడా లేదు. కానీ ఈ ఉపాధిల్లో తేడా ఉన్నది. ఆ ఉపాధిలో ప్రతి శరీరంలో ఉన్న బుద్ధికి ఆ ఎక్కువ తక్కువలు చూసే లక్షణం ఉన్నది. దాంతో ఏమైంది? ఆ ఆత్మతత్వం గూడా ఎక్కువ తక్కువగా ఉన్నట్టుగా ఉంటుంది. అది అట్లా పరుచుకుంటుంది. దాన్ని బట్టే ఆ ఉపాధుల్లో గూడా ఐశ్వర్యం ఎంతున్నది, శక్తి ఎంత ఉన్నది అన్న విశేషాలు గూడా అసలు ఆ పరాత్మ అఖండ ఐశ్వర్యం, అఖండ శక్తిమయమై ఉంటుంది. కానీ ఖండఖండాలుగా ఎక్కువ తక్కువలుగా మళ్ళీ ఐశ్వర్యాలు, శక్తులు గూడా వేరువేరుగా ఎందుకు కనిపిస్తాయి? ఉపాధి బుద్ధిని బట్టి అనుసరించి, అందులోని తారతమ్యాలను అనుసరించి ఆత్మ గూడా అట్లానే ఎక్కువ తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంటుంది. ఈ విషయం మళ్ళీ మన వేదం ఏం చెప్తున్నది మనకు? తస్య యః ఆత్మానం ఆవిస్తరాం వేద ఎవడైతే ఆత్మను ఆవిస్తరంగా, ఆశాంతం విస్తరించిన దానిగా, అంతటా ఒకే విధంగా వ్యాపించిన దానిగా ఎవడైతే వేద తెలుసుకుంటాడో వాడు దాన్నే పొందుతాడు. అంతా అయి ఉన్న ఆత్మను పొందుతాడు అని ఐతరేయ ఆరణ్యకం చెప్తూ ఉన్నది. స్మృతవపి మన పురాణాల్లో గూడా మళ్ళీ పురాణం అనగానే మన గీతా శాస్త్రంలో యచ్యత్ విభూతిమత్ సర్వం శ్రీమత్ ఊర్జితం ఏవ వా తత్తత్యేవ అవగచ్చత్వం మమ తేజోంశ సంభవం అని భగవంతుడు ఏం చెప్పారు? యత్ విభూతిమత్ ఎక్కడెక్కడైతే నీకు స్థావరాలు ఉన్నాయనుకోండి. స్థావరాలు, చెట్లు, రాళ్ళు, కొండలు వాటిలో ఎంత విభూతి ఉన్నది, ఎంత శక్తి ఉన్నది, ఎంత ఐశ్వర్యం ఉన్నది తగ్గిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ ఉపాధి విశేషం అది. అందులో వాటిలో బుద్ధి తగ్గిపోయింది గాబట్టి, అందులో ఐశ్వర్యము పరమాత్మ అన్న ఐశ్వర్యము, ఆ పరమాత్మ శక్తియుక్తులన్నీ కూడా తగ్గిపోయి కనిపిస్తాయి. అట్లానే
దాన్ని పక్కన బెడితే, ఇక్కడ కూడా మళ్ళీ స్థావరాలన్నీ వదిలిపెట్టి జంగమాలు, అందులో గూడా మనుషులనే చూద్దాము. మామూలుగా అయితే యద్యత్ విభూతిమత్ ఎక్కడెక్కడైతే విభూతి కనిపిస్తుందో అర్జున, ఒక చెట్టుందనుకో అది గొప్పగా ఆనందాన్ని కలిగిస్తున్నదనుకో, ఒక చెట్టుకున్న పండు గొప్పగా ఆనందాన్ని కలిగిస్తున్నదనుకో, ఆ ఆనందాన్ని కలిగించడం అన్న విభూతి ఏదున్నదో, ఆ వైభవం అది నాదే. ఒక పర్వతము ఎంతో ఎత్తుగా ఉండి అది అన్నింటికన్నా పైన ఉండి దాని ప్రభావం అట్లా వ్యాపించి ఉన్నదంటే, ఆ విభూతి ఏంటి? అది నేనే. అని స్థావరాల్లో కూడా అక్కడి నుంచి మళ్ళీ జంగమాల్లో, మళ్ళీ అక్కడి నుంచి మనుషుల్లో, ఎక్కడెక్కడ ఏ ఏ విభూతి నీకు కనిపిస్తున్నదో, ఏ ఏ ప్రభావం నీకు కనిపిస్తున్నదో, వైభవం అంతా కనిపిస్తున్నదో, కొంతమంది గొప్పగా మాట్లాడగలరు. కొంతమంది గొప్పగా పాటలు పాడగలరు. కొంతమంది గొప్పగా కర్మలు చేయగలరు. కొంతమంది గొప్పగా ఈదగలరు, ఎగరగలరు, ఇంకేమైనా చేయగలరు. ఆ విభూతి అంతా, ఆ వైభవం అంతా అదంతా ఎవరిదనుకుంటున్నావు? ఏంటనుకుంటున్నావు? అదంతా మమ తేజోంశ సంభవం. నా తేజస్సు యొక్క అంశ ఆ విధంగా సంభవించింది అని త్వం అవగచ్చ తెలుసుకోవలసి ఉన్నది. లేదా శ్రీమంతమై ఉన్నది ఐశ్వర్యం కనిపించిందెక్కడైనా. ఒక చెట్టు ఎంతో గొప్ప కళలతో, పువ్వులతో, కాయలతో కనిపిస్తూ ఉన్నది. ఆ ఐశ్వర్యం ఆ చెట్టుకున్న ఐశ్వర్యమంతా ఏది? నా అంశ. లేదా ఒక మనిషి ఉన్నాడు. వాడికి ఎంతో గొప్ప ఐశ్వర్యం ఉన్నది. వాడు శ్రీమంతుడై ఉన్నాడు. ఆ శ్రీమంతమై ఉన్న ఐశ్వర్యమంతా ఎక్కడిది? నా తేజో అంశ. లేదా ఒకడు చాలా ఊర్జితుడై ఉన్నాడు. గొప్పగా ఉన్నాడు. వాళ్ళలో బలం ఎక్కువగా ఉన్నది. వాడికి శారీరకమైన బలం ఎక్కువగా ఉన్నది. మానసికమైన బలం బాగా ఉన్నది వాడిలో. లేదా బుద్ధిశక్తి ఎక్కువగా ఉన్నది. జ్ఞానం ఎక్కువగా ఉన్నది. వాడు ఊర్జితమై బాగా ఉద్ధతితో ఎక్కడెక్కడ ఉన్నా ఆ ఉద్ధతి అంతా నా తేజో అంశమే అని తెలుసుకో అని చెప్తూ ఉన్నారు. యత్ర యత్ర విభూత్యాది అతిశయః సహ సహ ఈశ్వరః ఇతి ఉపాస్యతయా చోద్యతే. కాబట్టి ఇప్పుడు ఎందుకివన్నీ చెప్తున్నారు? ఎందుకివన్నీ చెప్తున్నారు? ఐతరేయ ఆరణ్యకాలెందుకు జెప్తున్నాయి? గీతా శాస్త్రం ఎందుకు జెప్తున్నది? ఇవన్నీ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ, ఆ విభూతులన్నీ, ఆ ఐశ్వర్యాలన్నీ, ఆ గొప్పతనాలు, ప్రభావాలన్నీ అని ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే, ఇన్ని రూపాలుగా, ఇన్ని ప్రదేశాల్లో నుంచి అదే ఆత్మ వ్యక్తమై కనిపిస్తూ ఉన్నది. ఏదో అగ్ని కర్రలో నుంచి, కాగితంలో నుంచి, చెట్టులో నుంచి, ఇంకెక్కడి నుంచో ఏదో రకరకాల ప్రదేశాల్లో నుంచి ఎట్లా బయటబడి వ్యక్తమై కనిపిస్తూ ఉంటుందో, అట్లానే ఆత్మ రకరకాల ఉపాధుల్లో నుంచి బయటబడి కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడైతే ఆ విభూతి, ఆ వైభవము అతిశయించి కనిపిస్తూ ఉంటుందో, దాన్ని ఈశ్వర స్వరూపంగానే ఉపాసించవలసి ఉంటుంది అని వేదాంత వాక్యాలు నేర్పిస్తూ ఉంటాయి. అక్కడ ఏవమిహ అపి ఆదిత్యమండలే హిరణ్మయః పురుషः సర్వపాప్మోదయ లింగాత్ పరః ఏవ ఇతి వక్షతి. అక్కడ చూసావా ఆకాశంలో ఆ విభూతి, ఆ వైభవం చూసావా? ఆదిత్య మండలంలో ఉన్న హిరణ్మయ పురుషుణ్ణి చూసావా? అంత వైభవంతో మొత్తము అంత ప్రభావం ఎంత మొత్తం బ్రహ్మాండాన్ని నింపేంత ప్రకాశంతో ఉన్న ఆ వైభవము, ఆ విభూతి, ఆ ప్రభావమంతా ఏమున్నదో దాన్ని నువ్వు ఈశ్వర స్వరూపంగా చూడు. అందుకని నువ్వేం చెయ్యి అంటే, ఇదిగో ఇయాపి ఇక్కడ బ్రహ్మసూత్రాల్లో తర్వాత మనకు 22వ సూత్రంలో వస్తుంది. అది చూసుకుందాం. ఆకాశ తల్లింగాత్ అని. ఆదిత్య మండలంలో ఉన్న హిరణ్మయ పురుషుడు ఎందుకు పరహ ఏవ ఆ పరాత్పరుడే పరుడే అని నువ్వెందుకు ఉపాసించాలి? ఎందుకు అంటే సర్వ పాప్మ ఉదయ లింగాత్. సర్వ పాపాల్లో నుంచి ఆ మొత్తం పాపము. మొత్తం పాపం అంటే ఏమి? చీకటి. ఆ చీకట్లో నుంచి ఉదయించాడు గదా! పాపాల్లో నుంచి పైకి లేచిన వాడు.
ఎంతగా అందులో నుంచి బయటికొచ్చేసాడంటే ఇంక పాపము ఈయన ఉదయిస్తే అది లేకుండా పోయింది. కాబట్టి అంత విభూతి ఉన్న ఆ ఆదిత్యుడిని పరహ ఏవ పరుడిగానే నువ్వు చూడవలసి ఉన్నది అని వక్షతి చెప్తూ ఉంటుంది మన వేదవాక్యము. ఏవం అందుకనే ఆకాశ తల్లింగాత్ అని బ్రహ్మసూత్రం గూడా వస్తుంది మనకు తర్వాత. ఇత్యాదిషు ఇట్లాంటిది అదొకటే గాదు. ఇట్లాంటి వాటిలో చూపిస్తూ ఉంటారు. విభూతులన్నీ ఎక్కడెక్కడ వ్యక్తమై కనిపిస్తున్నాయో అక్కడక్కడ వ్యక్తమై కనిపించినవన్నీ ఈశ్వర స్వరూపాలే. అయితే ఉపాధి భేదాలను బట్టి ఎక్కుతక్కువలుగా తెలుస్తూ ఉంటాయి. కానీ ఆత్మలో తారతమ్యాలు లేవు. ఉపాధుల్లోని తారతమ్యాల్ని బట్టి ఆత్మ ఎక్కువ తక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నది. ఉన్నదంతా ఒకటే అని చెప్పడం దాని ప్రధాన ఉద్దేశం. అయితే కానీ అది ఇంత చెప్తున్న సమయంలో 2గా ఉన్నట్టు మనకనిపిస్తుంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది అని దాని గురించి చర్చించడానికే ఈ మొత్తం అధికరణం ఉన్నది అని చెప్తున్నారు మన సిద్ధాంతి. ఏవం సద్యోముక్తి కారణమపి ఆత్మజ్ఞానం ఉపాధి విశేష ద్వారేణ ఉపదిశ్యమానమపి అవివక్షిత ఉపాధి సంబంధ విశేషం పరాపర విషయత్వేన సందిహ్యమానం వాక్యగతి పర్యాలోచనయా నిర్ణేతవ్యం భవతి. ఏవం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే సద్యోముక్తి కారణం ఒకటుంటుంది. సద్యోముక్తి మనకి ముక్తి వెంటనే రావాలంటే దానికి ఒకటే ఒక మార్గం. ఆత్మజ్ఞానం కలగాలి. ఆత్మజ్ఞానం కలిగిన వెంటనే ముక్తి మనకింకా. దేనికి తగులుకొని ఉంటాము? ఉన్నదంతా ఒక్కటే అది నేనే అని తెలిస్తే అన్యమే లేనప్పుడు నేను దేనికి తగులుకుంటాను? బంధమై ఉండడానికి. కాబట్టి సద్యోముక్తి కావాలంటే దానికి మార్గము ఆత్మజ్ఞానం. ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానాన్ని గూడా ఉపాధి విశేష ద్వారేణ ఉపదిశ్యమానం అది గూడా. ఆత్మజ్ఞానాన్ని చెప్పాలంటే గూడా మరెట్లా జెప్తారు? దాన్ని గూడా ఉపాధులతోటే చూపిస్తూ ఉంటారు. ఏదో అవిద్యాపూర్వకమైన విషయాలను చెప్పేటప్పుడు అపర బ్రహ్మనో, ఏదో ఉపాస్య బ్రహ్మనో, సగుణ సాకార సోపాధిక బ్రహ్మనో చూపించినట్టు బ్రహ్మ విద్యను, ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తున్న సమయంలో గూడా మళ్ళీ ఏదో ఒక ఉపాధితోటే చూపించవలసి ఉంటుంది. అట్లా చేసినా కూడా అవివక్షిత ఉపాధి సంబంధ విశేషం. దానికి ఆ విధంగా చెప్పదలుచుకున్న సమయంలో ఉపాధి సంబంధ విశేషాన్ని అది చూపించదు. ఉపాధిని చూపించదు. అది పరబ్రహ్మాన్ని చూపిస్తున్నప్పుడు ఉపాధి ముఖ్యం గాదు. ఏ ఉపాధితో నువ్వు దేన్ని చూస్తూ ఆదిత్యుడిని చూడు అందులో ఉన్న పరబ్రహ్మం తెలుసుకో, లేతే వాయువుని చూడు అందులో ఉన్న పరబ్రహ్మం తెలుసుకో అన్నది ఏ విధంగా చెప్పినా గూడా ఆదిత్యుడు ముఖ్యం గాదు, వాయువు ముఖ్యం గాదు, ఇంద్రుడు ముఖ్యం గాదు, ఇంకేంటి ముఖ్యం గాదు. ఈ ఉపాధులు ముఖ్యం గాదు. వాటి ద్వారా చెప్పబడుతున్న పరబ్రహ్మం తెలుసుకోవడం ముఖ్యము. ఆ ఉద్దేశంతోటే చెప్తుంది. ఆత్మజ్ఞానం చెప్పాల్సొచ్చినప్పుడు గూడా ఏదో ఒక ఉపాధి ద్వారానే చెప్పవలసి వస్తుంది. ఏ ఉపాధి లేకుండా ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం అసలు? ఆత్మ అని పిలుస్తాం దాన్ని. స్వరూపం అంటాము దాన్ని. బ్రహ్మ అంటాం దాన్ని. ఆ పేరు మాత్రం ఉన్నదా దానికి? బ్రహ్మ, ఆత్మ, స్వరూపం, రూపం అని అనడానికి గూడా ఆ పేర్లున్నాయంటే రూపాలుంటాయి మళ్ళీ. ఏదో పేర్లతో, రూపాలతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏదో ఉపాధి విశేష ద్వారానే చూపించవలసి ఉంటుంది. నిజంగా ఆత్మ అని సెపరేట్‌గా ఒకటున్నదా? నేను అని చెప్పాల్సొచ్చినప్పుడు నేను అన్నది ఒకటున్నదా? కానీ నేను, ఆత్మ, బ్రహ్మ, స్వరూపం అని ఈ రకంగా చెప్తూ ఉన్నా గూడా అది చెప్పడం ప్రధానం గాదు. ఉపాధి సంబంధ విశేషం చెప్పడం అప్రధానం. పరాపర విషయత్వేన సందిహ్యమానం వాక్యగతి పర్యాలోచనయా నిర్ణేతవ్యం. పరాపర విషయం చెప్తున్న సమయంలో సందేహాలేమైనా కలిగితే అప్పుడు వాక్య గతిని, ఆ వాక్యాలు మనకి ఏమి అవగతి పర్యంతం చెప్తూ ఉన్నాయో, మనకు ఏమి అర్థం గావాలని అవి చెప్తూ ఉన్నాయో, దాన్ని పర్యాలోచన చెయ్యాలి. పరిపరి విధాలుగా అన్ని వైపుల నుంచి, అన్ని యాంగిల్స్ నుంచి ఆలోచించి నిర్ణయించవలసి ఉంటుంది.
అది పరా విషయం చెప్తున్నదా? అపరా విషయం చెప్తున్నదా? అని అనుమానం వచ్చినప్పుడు ఏ బ్రహ్మ గురించి చెప్తున్నది? ఏదో బ్రహ్మలోకంలో ఉన్న బ్రహ్మ గురించి చెప్తున్నదా? లేదా అసలు అలోకమైన స్థితి గురించి చెప్తున్నదా? అని అనుమానం వచ్చినప్పుడు, ఆత్మ అన్నప్పుడు భూతేంద్రియ ఆత్మలు కూడా గావచ్చు, బుద్ధి ఆత్మలు గూడా గావచ్చు, ఇంకేంటైనా గావచ్చు, లేదా పరబ్రహ్మం గూడా గావచ్చు, పరాత్మ కూడా కావచ్చు. ఇందులో ఏ గురించి, ఏ ఆత్మ గురించి, ఏ బ్రహ్మ గురించి అది చెప్తున్నది అని అనుమానాలొచ్చినప్పుడు, సద్యోముక్తికి కారణమైన ఆత్మ జ్ఞానాన్ని చెప్పదలుచుకున్నప్పుడు కూడా క్రమముక్తికో, ఏదో కర్మ సమృద్ధ్యర్థమో, లేదా ఏదో అభ్యున్నతి కోసమో చెప్పినట్టు పైన 3 విధాలుగా ఉపాస్య బ్రహ్మం చెప్పినట్టే పాపం ఇది గూడా ఉపాధి విశేషం ద్వారానే చెప్పాల్సొస్తుంది. కానీ నువ్వు ఆ చుట్టుపక్కలున్న విషయమంతా సమగ్రంగా ఆలోచించుకోవాలి పరిపరి విధాలుగా. ఆ వాక్యము, వేదవాక్యము ఏం జెప్తున్నది అని చూసి అవగతి దేన్ని మనకు అర్థం చేయించడం కోసం ప్రయత్నం చేస్తున్నదన్న దాన్ని బట్టి ఏ బ్రహ్మ అని తెలుసుకోవాలి. అది ఎట్లా తెలుసుకోవాలి? ఎట్లా ఐడెంటిఫై చేయాలి అని చూపించడం కోసమే మనం మళ్ళీ ఇంకా కొంచెం రకరకాల ఎగ్జాంపుల్స్ తోటి తెలుసుకోవాల్సి ఉంటుంది. అజ్యూమ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా, దాన్ని ఎట్లా పద్ధతి ప్రకారం ఏ బ్రహ్మ గురించి చెప్తున్నది ఈ వేదవాక్యము అని అర్థం చేసుకోవడం ఎట్లా అని చూపించుకోవడము, తెలుసుకోవడము అవసరం కాబట్టి ఇదంతా ఈ ప్రకరణం చెప్పుకోవాల్సొస్తున్నది మనకు. యథా ఇహైవ తావత్ ఆనందమయః అభ్యాసాత్ ఇతి అసలింకిక్కడి నుంచే మొదలుపెట్టి అసలు మొదటి సూత్రమే ఈ అధికరణంలో ఆనందమయః అభ్యాసాత్ అని. యథా ఇహైవ ఇక్కడే తావత్ ఏముంది? ఆనందమయః అభ్యాసాత్ అని సూత్రం మొదలైతుంది. ఎందుకు? ఏవం ఏకమపి బ్రహ్మ అపేక్షిత ఉపాధి సంబంధం నిరస్త ఉపాధి సంబంధం చ ఉపాస్యత్వేన జ్ఞేయత్వేన చ వేదాంతేషు ఉపదిశ్యతే ఇతి ప్రదర్శయితుం పరః గ్రంథః ఆరభ్యతే. ఇక్కడ అదిగో ఆనందమయః అభ్యాసాత్ మొదలుపెట్టి ఇంకా ఇవన్నీ ఇవే చూసుకుంటూ వెళ్తాము. బ్రహ్మ ఏకమపి ఏవం ఈ విధంగా బ్రహ్మ ఒక్కటే అయి ఉన్నది. 2 బ్రహ్మలు లేవు. ఆ బ్రహ్మ, ఈ బ్రహ్మ అని మనము పర్యాలోచన చేసుకుని ఏదో ఒకటి పరాపరమా అని నిర్ణయించుకోవడానికి 2 బ్రహ్మలు లేవు. ఆ విషయం మర్చిపోరాదు. అయితే అపేక్షిత ఉపాధి సంబంధమైన బ్రహ్మ ఒకటుంటే, ఉపాధి సంబంధాన్ని అపేక్షిస్తున్న ఉపాధి సంబంధంతో ఉన్న బ్రహ్మ ఒకవేళ ఉంటే, అది ఉపాస్య బ్రహ్మ అని తెలుసుకోవాలి. అయితే ఉపాధి సంబంధంతో సంబంధం లేదు మనకు. నిరస్త ఉపాధి సంబంధం. ఉపాధితో సంబంధం లేకుండా ఒకవేళ చెప్తూ ఉంటే, అది జ్ఞేయ బ్రహ్మము అని తెలుసుకోవాలి. ఉపాస్య బ్రహ్మమేమి, జ్ఞేయ బ్రహ్మమేమి అని ఎట్లా తెలుసుకుంటామంటే, ఉపాధి అవసరమైందనుకోండి మనకు తప్పనిసరిగా ఈ ఉపాధి ఉండాలి. ఇది ఇట్లానే ఉంటుంది. ఆ ఉపాస్య బ్రహ్మ ఇదే రూపంలో ఉంటుంది, ఈ గుణాలతో ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, ఇది చేస్తుంది అని, ఇది ఇస్తుంది అని ఏవేవైతే చెప్తూ ఉన్నది అవసరమో మనకు ఆ ఉపాసన క్రమంలో, అప్పుడది ఉపాస్య బ్రహ్మము. అయితే ఇటువంటి లిమిటేషన్స్ ఏమీ లేవు. అసలు ఉపాధితోటి సంబంధమే నిరస్తము లేకుండా పోయిందంటే, అప్పుడు అది చెప్పబడుతున్న విషయము జ్ఞేయము. అని వేదాంతేషు ఉపదిశ్యతే వేదాంత వాక్యాలన్నీ ఇదే విషయం ఉపదేశం చేస్తూ ఉంటాయి. ఇది ఉపదేశించబడుతుంది అని ప్రదర్శయితుం చూపించడం కోసమే పరః గ్రంథః ఇంకిక్కడి నుంచి గ్రంథమంతా ఆరభ్యతే మొదలుపెడుతున్నారు. యచ్చ గతి సామాన్యాతిథి అచేతన కారణ నిరాకరణం ఉక్తం తదపి వాక్యాంతరాణి బ్రహ్మ విషయాన్ని వ్యాచక్షాణైన బ్రహ్మ విపరీత కారణ నిషేధేన ప్రపంచతే. ఇంతకు ముందు గతి సామాన్యంలో పైగా ఇంకొక అవసరం కూడా ఉన్నది. ఇంతకు ముందు మనము చాలా మాట్లాడుకున్నాము. గతి సామాన్యంలో ఎంత దూరం వెళ్ళి అవగతి దేన్ని మనకు తెలియచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నది మన వేదము. వేదాంత వాక్యాలన్నీ మనకేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి?
సామాన్యంగా అంతటా ఉన్నది ఒక్కటే పరబ్రహ్మము. అదే సృష్టి స్థితి లయలకు కారణము. అది కాక ఇంక వేరేదేది సృష్టి స్థితి లయకు జగదుత్పత్తి స్థితి లయలకు కారణము ఇంక వేరేదేది కాదు. బ్రహ్మమొక్కటే. అచేతనమైన ప్రధానము మరొకటో ఇంకోటి గాదు. చేతనమైన బ్రహ్మమే జగదుత్పత్తి స్థితి లయలకు కారణము అని సామాన్యంగా అంతటా ఒకే విధంగా మార్పు లేకుండా మనకర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటుంది. మన వేదము. వేదాంత వాక్యాలన్నీ అవే చెప్తూ ఉంటాయి అన్ని చోట్ల అని గతి సామాన్యమని ఒక సూత్రం పెట్టుకుని మనము దాన్ని చాలా లోతుగా చర్చించుకున్నాము. ఇది అందులో అచేతన కారణ నిరాకరణం. అచేతనము ప్రధానము, కారణం కాదు జగదుత్పత్తి స్థితిలయలకు అని ఆ విషయాన్ని అచేతనమైన ప్రధానము, కారణము అన్నదాన్ని నిరాకరిస్తూ ఉక్తం చెప్పబడ్డది చాలా దూరము. తదపి అక్కడే మళ్ళీ వాక్యాంతరాణి బ్రహ్మ విషయాన్ని వ్యాచక్షాణైన ఎందుకు అచేతనమైన ప్రధానము జగదుత్పత్తి స్థితి లయలకు కారణం కాదు అని చూపిస్తూ, ఎందుకు బ్రహ్మము జగదుత్పత్తి స్థితి లయలకు కారణము అని చూపిస్తూ మనం కొన్ని వేదాంత వాక్యాలు చెప్పుకున్నాము. ఇక్కడ మళ్ళీ ఎందుకైనా మంచిదని తదపి మళ్ళీ వాక్యాంతరాన్ని ఇంకా కొన్ని వేదవాక్యాలు పెట్టుకుని ఆ బ్రహ్మ విషయం గురించి మళ్ళీ విచక్షణ చేసుకుందాము. ఇంకా కొంచెం తరచి చూసుకుందాం, చెప్పుకుందాము. బ్రహ్మ విపరీత కారణ నిషేధేన బ్రహ్మ కాక జగదుత్పత్తి స్థితి లయలకు వేరే కారణం ఏదీ లేదు అన్న విషయాన్ని ఇంకా ఎక్కువగా ప్రపంచతే దాన్ని విస్తారంగా, విపులంగా విప్పి చెప్పడం కోసము ఇదొక కారణము. జగదుత్పత్తి స్థితి లయలకు బ్రహ్మమే కారణము అని చెప్పడము. ఆ తర్వాత ఉపాస్య బ్రహ్మమేమి, జ్ఞేయ బ్రహ్మమేమి అని మనకు అర్థమయ్యేలాగా చూపించడము. ఆ తర్వాత పరాపర విషయాల్లో సందేహాలేమైనా ఉంటే ఆ వాక్యాల గతి ఎట్లా ఉన్నది, వాక్యాలు మనకు ఏమి అవగతి కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాయని పరిపరి విధాలుగా ఆలోచించడము, దాంతో నిర్ణయించడము అన్న ఈ 3 విషయాలని ఇంకా లోతుగా చూపించడం కోసమే ఇంకిక్కడి నుంచి మళ్ళీ కొన్ని సూత్రాలు మొదలవుతున్నాయి అని మన అవతారిక చెప్పారు. మన గురువుగారు, మన సిద్ధాంతి. ఇంకక్కడి నుంచి ఇందులోని ఈ 6వ అధికరణము ఆనందమయాధికరణంలో మొదటి సూత్రము ఆనందమయః అభ్యాసాత్ అన్న సూత్రాన్ని చూసుకుందాము. ఆనందమయః అనొకటున్నది. ఆనందమయము అనొకటున్నది. అంటే ఏంటి? ఆ పరబ్రహ్మము. పరబ్రహ్మము ఆనంద స్వరూపము. సచ్చిదానందంలో ఆనందం అది. ఆనందమయం అది. ఆనందమంతా అయి ఉన్నది. అని అన్ని చోట్ల మాటి మాటికి, మాటి మాటికి అదే చెప్తూ ఉంటుంది. మన వేదమంతా. అభ్యాసంలాగా, అదే పనిగా, అలవాటుగా, అదే మాట చెప్తూ ఉంటుంది. పరబ్రహ్మము ఆనంద స్వరూపము, ఆనందమయము అని చెప్తుంటుంది. కానీ అందులో గూడా మళ్ళీ మనకు కొన్ని క్వెషన్స్ ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టు ఆ పరమ, ఈ పరమ, పరలోకం అంటే ఇహపరాల్లో పరం అంటే ఏ పరమో, మళ్ళీ ఇహపరాలని జెప్పి పరాత్పరం అని ఇంకోటి జెప్తారు. ఏ పరము? అట్లనే ఈ బ్రహ్మ అంటారు, ఆ బ్రహ్మ అంటారు. సగుణ బ్రహ్మ అంటారు, నిర్గుణ బ్రహ్మ అంటారు. ఏ బ్రహ్మ? అని వాటితోటే మనము అవస్థ పడుతుంటే, ఈ ఆత్మ అంటారు, పరమాత్మ అంటారు, అపరాత్మ అంటారు. లేదా భూతాత్మ అంటారు, ఇంద్రియాత్మ అంటారు. ఏ ఆత్మలో అర్థం గావట్లేదు, ఏ బ్రహ్మలో అర్థం గావట్లేదు, ఏ పరమ అర్థం గావట్లేదని మనం బాధపడుతుంటే, ఇంకొకటి గూడా ఉంది మళ్ళీ. ఆనందమయం అని ఉంటాయి. ఈ ఆనందమయాల్లో గూడా రకాలుంటాయి. ఒకటి ముఖ్యంగా పంచకోశాలని తైత్తిరీయోపనిషత్తు చర్చిస్తూ ఉంటుంది. అందులో అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం అని దాని తర్వాత ఐదోది ఆనందమయం అని ఒకటుంటుంది. ఆనందమయః. ఈ ఆనందమయమేనా ఇక్కడ చెప్తున్న ప్రతి చోట అభ్యాసంలాగా అదే పనిగా చెప్తున్న ఆనందమయము, అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం తర్వాత చెప్పే ఆనందమయమేనా? అదేనా? అది ఇది ఒకటేనా? అని ముందు ఇక్కడి నుంచి చూద్దాము. ఎందుకు అంటే మన
రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇట్లాంటి సందేహం కలిగినప్పుడు దాన్ని ఎట్లా మనము ఆలోచించుకుని నిర్ణయించుకోవాలి అన్నది నేర్పిస్తూ ఉన్నారు కదా! అదా? ఇదా? అని అనుమానం వచ్చినప్పుడు, ఏది అని ఇదమిద్దంగా ఎట్లా తెలుసుకుంటాము అని ఎట్లా అనలైజ్ చేసుకోవాలని చూపించడానికి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నారు. ఈ రకంగానే మనము ఆలోచించుకోవాలి. ఇక్కడ 1, 2 చూపిస్తారు. మిగిలినవన్నీ మనం ఈ రకంగా తరచి చూసుకోవడము, పర్యాలోచించుకోవడము, అన్ని వైపుల నుంచి, అన్ని యాంగిల్స్ నుంచి అసెస్ చేయడము, మనం చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు కొన్ని చూపిస్తారు. మిగిలినవంతా మనం ప్రయత్నం చేసుకోవాలి. ఆ టెక్నిక్ నేర్పించడం కోసం ఇక్కడ ఒకటి మొదలుపెట్టారు. తైత్తిరీయకే అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం చ అనుక్రమ్య ఆమ్నాయతే తస్మాద్వై ఏతస్మాత్ విజ్ఞానమయాత్ అన్యః అంతరః ఆత్మ ఆనందమయః ఇతి. మనకు తైత్తిరీయోపనిషత్తులో ఆనందవల్లిలో అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము అని ఒక 5 ఉంటాయి. తస్మాత్ అందులో ఈ అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం అయిపోయిన తర్వాత ఏతస్మాత్ విజ్ఞానమయాత్ అన్యః ఈ విజ్ఞానమయానికి కూడా అవతల దాని లోపల అంతరః ఒక ఆత్మ ఉన్నది స్వరూపము. అది ఆనందమయము అని చెప్తుందది. ఇప్పుడు ఆనందో బ్రహ్మ అన్నప్పుడు లేదా సచ్చిదానందం అన్నప్పుడు ఆ ఆనందమయుడైన బ్రహ్మ ఇక్కడ చెప్తున్న అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల్లో చెప్తున్న ఆనందమయమా? అదేనా ఇది? అని క్వెషన్ వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? తత్ర సంశయః. ఇందులో మళ్ళీ ఒక్క క్వెషన్ గాదు. 2 క్వెషన్స్ ఇందులో. కిమిహ ఆనందమయ శబ్దేన పరమేవ బ్రహ్మ ఉచ్యతే యత్ ప్రకృతం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఇతి కిం వా అన్నమయాది బ్రహ్మణః అర్థాంతరం ఇతి. ఇందులో చెప్పిన ఆనందమయ బ్రహ్మం ఆనందమయః అంటే ఏంటి? కిమిహ ఒకవేళ ఆనందమయ శబ్దంతో పరం బ్రహ్మం ఏవ పరబ్రహ్మనే ఉచ్యతే చెప్తూ ఉన్నదా? ఈ మంత్రము మన తైత్తిరీయోపనిషత్తులో ఈ తైత్తిరీయోపనిషత్తులో మొదటిది శిక్షావల్లి ఉంటుంది. అదయిన తర్వాత మనకి బ్రహ్మానందవల్లి మొదలవుతుంది. ఇందులో ముఖ్యంగా పంచకోశ వివరణ చేస్తూ అందులో రకరకాలుగా శరీరంతో ఉన్న పురుషుణ్ణి అది చెప్తూ ఉంటుంది. మళ్ళీ మనము ఇది చదువుకున్నప్పుడు చదువుకుందాము. అయితే తస్య ప్రాణః ఏవ శిరః, వ్యానః దక్షిణః పక్షః, అపానః ఉత్తరః పక్షః, ఆకాశః ఆత్మ అని చెప్తూ అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తుంది. దానికి అన్యంగా, అంతరంగా ఆత్మ ఒకటున్నది ప్రాణమయః అని. కాక తర్వాత అనువాకంలో మళ్ళీ ఇంకొకటి తీసుకుని, మళ్ళీ ఇంకా కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. దానికి యజుః ఏవ శిరః, యదో రుక్కు దక్షిణః పక్షః, సామ ఉత్తర పక్షః అని మళ్ళీ దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. మళ్ళీ తర్వాత ఆ బాడీ పార్ట్స్ అయిపోయిన తర్వాత, శరీర అవయవాలు అయిపోయిన తర్వాత, మళ్ళీ ఇంకొకటి తీసుకుని కాబట్టి అన్యః అంతరః ఏతస్మాత్ మనోమయాత్ అన్యః అంతరః ఆత్మ విజ్ఞానమయః అది మళ్ళీ అందులో శ్రద్ధ ఏవ శిరః, ఋతం దక్షిణ పక్షః, సత్యం ఉత్తర పక్షం అది యోగమే ఆత్మ అని చెప్తుంది. అట్లానే మళ్ళీ ఇంకా కొంచెం ముందుకొచ్చిన తర్వాత తస్య ఏషః ఏవ శారీరః ఆత్మ మళ్ళీ అందులో ఏమైందంటే తస్మాత్ వై ఏతస్మాత్ విజ్ఞానమయాత్ అన్యః అంతరః ఆత్మ ఆనందమయః తేన ఏషః పూర్ణః సః వా ఏషః పురుషవిదః ఏవ తస్య పురుషవిదతాం అన్వయం పురుషవిదః తస్య ప్రియం ఏవ శిరః మోదః దక్షిణః పక్షః ప్రమోదః ఉత్తరః పక్షః ఆనందః ఆత్మ బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అని చెప్తూ వస్తుందది. ఈ రకంగా చెప్తున్న దాంట్లో మనకు క్వెషన్ ఏంటంటే, ఇక్కడ చెప్తున్న ఆనందమయః అన్నదేనా? ప్రతి చోట ఏదో మన తైత్తిరీయోపనిషత్తులో చెప్పినట్టు సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అని చెప్పిన పరబ్రహ్మం గురించా చెప్తున్నది? ఈ ఆనందమయం అన్న శబ్దంతో
లేదా ఈ ప్రకృతం అంటే భూతము ఆల్రెడీ ఉన్న వస్తువు. ఆ బ్రహ్మ ఆనందం అనేదున్నదో, ఆ ఆనందమయః అది సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ ఆయన ప్రకృతమైన వస్తువే గురించి చెప్తున్నదా? లేకపోతే కిం వా అన్నమయాది బ్రహ్మణః అన్నమయము మొదలైనవి చెప్తూ బ్రహ్మకు అర్ధాంతరమితి వేరే పదార్థంగా, బ్రహ్మకు వేరే అయిన ఒక పదార్థంగా అన్నమయాదులతో పాటు కలిపి చెప్తున్నది, మనం చెప్పుకునే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మకు వేరుగా ఉన్న అర్ధాంతరం అంటే పదార్థం, వేరే పదార్థంగా ఉన్న విషయమా? అది ఇది ఒకటేనా? వేరేనా? అని 2 ప్రశ్నలున్నాయి. అని మన సిద్ధాంతి ఆలోచిస్తుంటే, మన పూర్వపక్షి ఏమడుగుతున్నారు? కిం తావత్ ప్రాప్తం? అయితే నువ్వేం తీర్మానించావు? ఏమి తేల్చావు? ఈ క్వెషన్ ఒకటొస్తున్నది అంటే వస్తుంది మరి. ఈ క్వెషన్‌ని పెట్టుకుని ఇక్కడ చెప్తున్నది అదే బ్రహ్మనా? వేరేనా? అని దాని గురించి నువ్వేం తేల్చావో అని మన పూర్వపక్షి అడిగితే సిద్ధాంతి ఏం చెప్తున్నారు? అంటే నాకేమనిపిస్తుందంటే బ్రహ్మణః అర్థాంతరం అముఖ్యః ఆత్మ ఆనందమయః స్యాత్. బ్రహ్మకు వేరే అది. ఇక్కడ చెప్తున్నది ఆనందమయః అని చెప్తున్నది అముఖ్యము. ఏదో మన అన్నమయ్య కోసము, ప్రాణమయ్య కోసమని చెప్పుకుంటూ చివరికి విజ్ఞానమయం అని చెప్పి ఆ తర్వాత ఆనందమయం అని చెప్తున్నది అసలు బ్రహ్మకి వేరైన పదార్థము. మనం చెప్పుకునే బ్రహ్మ వేరే పదార్థము. ఇక్కడ చెప్తున్నది అముఖ్యము అని నాకనిపిస్తున్నది అట్లా ఉంటుంది అని చెప్తే ఎందుకు అని మన పూర్వపక్షి అడుగుతున్నారు. ఎందుకంటే మన సూత్రంలో చెప్తున్న విధంగా అన్నమయాది అముఖ్య ఆత్మ ప్రవాహ పతితత్వాత్. ఎందుకంటే అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము అని చెప్తూ ఈ గ్రూప్‌లో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ గ్రూప్‌లోనే దీన్ని గూడా తీసుకెళ్ళి ఆ ప్రవాహంలోనే పతితత్వాత్ పడేసినందుకు. అముఖ్యమైన విషయాలు అన్నమయ ఆది కోశాల గురించి చెప్తూ, ఆ అముఖ్యమైన విషయాలు చెప్తూ ఉన్న ఆత్మ ప్రవాహంలోనే దీన్ని గూడా తీసుకెళ్ళి పడేసినందుకు, ఇది కూడా అముఖ్యమని నేను నిర్ణయించాను అని ఆయన చెప్తున్నారు. అప్పుడు మన పూర్వపక్షి ఏమడుగుతున్నారంటే, అథాపి అయినా గూడా స్యాత్ సర్వాంతరత్వాత్ ఆనందమయః ముఖ్యః ఏవ ఆత్మ ఇతి. సర్వాంతరత్వాత్ ఆనందమయము ఏదో అన్నమయము, అన్నమయ కోశం అంటే ఈ అన్నంతో తయారైన స్థూల శరీరము. అందులోపల ఉన్నది ప్రాణమయ కోశం అంటే ప్రాణాలతో నడుస్తూ ఉన్నది, ఆకలి, దప్పికలతో ఉన్నది. దాంట్లోపల ఉన్నది మనోమయము. ఏదో సుఖ దుఃఖాలతో కూడి ఉంటుంది. దాంట్లో ఉన్నది విజ్ఞానమయము. ఏదో తెలుసుకుంటూ ఉంటుంది. వీటన్నిటికి లోపల సర్వాంతరత్వాత్ వీటన్నింటికి లోపల ఉన్నది గాబట్టి, ఇవన్నీ ఒకవేళ అముఖ్యమైనా గూడా లోపలికి వెళ్ళిపోతే, చివరికి మిగిలింది ముఖ్యమై ఉంటుంది గదా! పైపైన అన్నీ వలిచేస్తే, అముఖ్యమైన వాటన్నిటిని తీసేస్తూ పోతే, లోపల ఏది కోర్‌గా మిగిలిందో, ఆ కోర్ ముఖ్యమై ఉంటుంది గదా! ఆ రకంగా ఆనందమయాన్ని ముఖ్య ఆత్మ అనే అనుకోవచ్చు కదా మనము. ముఖ్య ఆత్మ ఇతి అనుకోవచ్చు కదా! అని మన పూర్వపక్షి ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అది నువ్వన్నది కరెక్టే అట్లా గూడా జూడొచ్చు గానీ, నేనేమనుకుంటున్నానంటే, అది కాదు. ఎందుకు అంటే, న స్యాత్ ప్రియాది అవయవ యోగాత్ శరీరత్వ శ్రవణాత్ చ. ఇప్పుడు ఈ ఆనందమయ కోసము అని చెప్పి ఆనందమయః అని చెప్పి, అదిగో వీటన్నిటికి లోపల ఉన్నది ఆత్మ ఆనందమయః అని ఒకటున్నది అని చెప్పిన తర్వాత అక్కడికి ఊరుకోలేదు. దానికి ప్రియమే శిరస్సు తల, దానికి మోదమే దక్షిణం పార్శ్వము పక్షము, కుడివైపు మోదము, ఎడం వైపు ప్రమోదము, దాని తల ప్రియము అని ఇన్ని అవయవాలన్నీ జెప్పింది గదా! అవయవాలున్నాయి, శరీరాలున్నాయి అంటే మన ముఖ్యమైన బ్రహ్మ
అవ్వడానికి కుదరదు. మనదేమో నిర్గుణం, నిరాకారం, నిరుపాధిక బ్రహ్మ. ఇక్కడ అవయవాలున్నాయి అని చెప్పింది కదా! అక్కడ ఆనందమయః అని చెప్పి ఊరుకోకుండా దానికి చాలా అవయవాలున్నాయని జెప్పింది. అందుకని కాదని నేను నిర్ణయిస్తున్నాను. పైగా ముఖ్యశ్చేత్ ఆత్మ ఆనందమయః స్యాత్ న ప్రియాది సంస్పర్శః స్యాత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి బాడీ పార్ట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇన్ని అవయవాలతో ఉన్నది రూపంతోటి సాకారంగా ఉన్నది అంటే నిరాకారమైన మన బ్రహ్మ కాదు. రెండోది ప్రియము అని చెప్తున్నారు. ప్రియ, అప్రియాలన్నవి ఉండాలి అంటే శరీరానికే ఉంటాయి ప్రియ, అప్రియాలు. పరాత్మ పదార్థానికి మనం చెప్పుకునే నిర్గుణానికి ప్రియాప్రియాలు ఎందుకుంటాయి మళ్ళీ? కాబట్టి ప్రియము, అప్రియము అన్న సంస్పర్శలతోటి ఉన్నది అని మళ్ళీ అదే వేదమే చెప్తున్నది. కాబట్టి అముఖ్యమైన బ్రహ్మ గురించి చెప్తున్నదిక్కడ. ఇహ తు తస్య ప్రియమేవ శిరః ఇత్యాది శ్రూయతే. అదిగో దానికి ప్రియమే శిరస్సు అని అవన్నీ చెప్తున్నది. ప్రియము లేదా మోదము, ప్రమోదము అని వీటన్నిటితోటి కూడి ఉన్నది అంటే అది అముఖ్యమైన అపరమైన బ్రహ్మ, అపరబ్రహ్మ. మనం చెప్పుకునే పరబ్రహ్మకు ఇవన్నీ ఉండటానికి వీల్లేదు. అది సమంగా ఉంటుంది. దానికి ప్రియాప్రియాలు లేవు. దానికి అసలు కళలు లేవు. అది నిష్కళము. కాబట్టి శారీరత్వం చ శ్రూయతే. పోనీ అక్కడ కూరుకున్నదా? దాని శరీరం గురించి కూడా చెప్తుంది. ఏమంటుంది మళ్ళీ? తస్య ఏషః ఏవ శారీరః ఆత్మ అని శరీరం కూడా ఉన్నదని చెప్తుంది. శరీరీ అని చెప్తుంది. తస్య ఏషః ఏవ శారీరః ఆత్మ యః పూర్వస్య ఇతి. పూర్వస్య ఇతి దానికి పూర్వమున్న విజ్ఞానమయానికి ఇదే శరీరీ అని చెప్తుంది. ఈ శరీరికి ఆ విజ్ఞానమయము శరీరము. మళ్ళీ విజ్ఞానమయమన్న శరీరికి ఏదో మనోమయం అన్నది శరీరం అని అట్లా చెప్పుకుంటూ వస్తుంటుంది. ఇక్కడ ఆనందమయం అన్న శరీరికి విజ్ఞానమయం అని దాని తర్వాత అంతకన్నా ముందున్నది. దానికి శరీరం అని చెప్తుంది. శరీరాలు కూడా ఉన్నాయి మళ్ళీ. శరీర అవయవాలు ఉండడమే గాదు. దానికి ఉన్న శరీరావయవాలకి ప్రియాప్రియాలని ఉండడము, ప్రియము, మోదము, ప్రమోదము అని ఉండడమే గాదు. పైగా అసలు శరీరం గూడా ఉన్నది అని చెప్తున్నదది. కాబట్టి ఇన్ని కారణాలకి అది అముఖ్య బ్రహ్మ, ముఖ్య బ్రహ్మ అని చెప్పుకోవడం కష్టము. ముఖ్య ఆత్మ అని చెప్పలేము. అముఖ్య ఆత్మ అనే చెప్పాలప్పుడు. తస్య పూర్వస్య విజ్ఞానమయస్య ఏషః ఏవ శారీరః ఆత్మ యః ఏషః ఆనందమయః ఇత్యర్థః. పూర్వమున్న విజ్ఞానమయానికి ఇది శరీరి. పూర్వమున్న విజ్ఞానమయము దీనికి శరీరము. ఈ శరీరి ఆనందమయం అని చెప్తున్నది. శరీరంతో ఉన్నది అంటే శరీరి అంటే మళ్ళీ మనకి శరీరాలతో సశరీరంగా ఉన్నది ముఖ్య బ్రహ్మ, ముఖ్య ఆత్మ కాదు. నచ సశరీరస్య సతః ప్రియాప్రియ సంస్పర్శః వారయితుం శక్యః. శరీరం ఉన్నది అంటే మాత్రం ప్రియాప్రియాల ప్రియము, అప్రియము, ఇష్టము, ఇష్టం లేదు అన్న స్పర్శలన్నీ ఉంటాయి. అవి వారించడానికి, నివారించడానికి శక్యం కాదు. కుదరదు. శరీరం ఉన్నది అంటే ఇష్టము, ఇష్టం లేదు అని, ప్రియము, అప్రియము అని, నాకు ప్రియులు, అప్రియులు అని ఇవన్నీ భేదాలు బయలుదేరుతాయి. పరబ్రహ్మకు ప్రియులు లేరు, అప్రియులు లేరు. ప్రియము లేదు, అప్రియము లేదు. దీనికి ఉన్నాయని అదే చెప్తున్నది వేదం. కాబట్టి ఇది ముఖ్య ఆత్మ కాదు, అముఖ్యాత్మ అని మనము నిర్ణయించుకోవాలి. తస్మాత్ సంసారీ ఏవ ఆనందమయః ఆత్మ ఇది ఏవం ప్రాప్తే ఇదముచ్యతే. కాబట్టి ఇక్కడ చెప్తున్న ఆనందమయము సంసారి ఏవ. ఆ శరీరి, ఆ సంసారి, ఆ దేహి, ఆ జీవి ఏదున్నదో అదే ఆ ఆత్మ గురించే, జీవాత్మ గురించే ఇక్కడ చెప్తున్నారు. ఇంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఆల్రెడీ ఇంతవరకు నిర్ణయించిందేంటి? ఆనందమయము అంటే అముఖ్యాత్మ, అది జీవాత్మ, అది శరీరి అని మనము నిర్ణయించిన తర్వాత ఇక్కడ సూత్రము ఆనందమయః అభ్యాసాత్ అని మాటి మాటికి ఆనందమయము అని అన్ని చోట్ల అభ్యాసంలాగా అదే పనిగా చెప్తూ ఉంటుంది అని మనకు సూత్రం ఉన్నదిక్కడ. మరైతే ఈ ఆనందమయము పరః ఏవ ఆత్మ ఆనందమయః భవితుమర్హతి. ఇక్కడ ఉన్నది మాత్రం ఈ సూత్రంలో చెప్తున్నది ఆనందమయః అని చెప్పినప్పుడు పరాత్మయే.
అయి ఉండవలసి ఉంటుంది. అయితే పరాత్మ గురించి చెప్తున్న సమయంలో ఆనందమయః అన్నప్పుడు మన వేదం మళ్ళీ అక్కడక్కడ ఏదో పంచకోశాల్లో ఉన్న ఆనందమయః గురించి గూడా చెప్తుంది. మనం ఇప్పుడు ఈ ఎక్సర్‌సైజ్ అంతా ఎందుకు జేస్తున్నామంటే, వేదము అక్కడక్కడ ఆనందమయః అన్నప్పుడు మాటి మాటికి చెప్తుంది. అక్కడక్కడ గాదు. అభ్యాసంలాగా చెప్తుంది ఆనందమయః అని. ఆ చెప్పినప్పుడల్లా పరాత్మ గురించి చెప్తూ ఉంటుంది. అక్కడక్కడ అప్పుడప్పుడు అపరాత్మ గురించి కూడా చెప్తుంటుంది ఇక్కడ. ఏదో ఆనందమయ కోశం జెప్పినట్టు. మనం ఇప్పుడు చేయవలసిందేంటంటే, ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఏ ఆత్మ గురించి చెప్తున్నది? ఏ బ్రహ్మ గురించి చెప్తున్నది అని చూడాలి. అదెట్లా చూస్తాము అన్న విషయం మనము ఇదిగో ఇంకా ప్రయత్నం చేస్తూ వెళ్దాం. అనాలిసిస్ ఎట్లా చేయాలి అని చూద్దాము అని ఇంకా చెప్తూ ఉన్నారు. మనం ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. వచ్చే వారం అక్కడి నుంచి కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.